డాక్టర్ బ్రెయిన్ సర్జరీకి పేషెంట్ రెడీ. ఏమియా జనరల్ అనెస్థీషియా రెడీ చేసుకోండి. డాక్టర్ నెక్స్ట్ పేషెంట్ సి సెక్షన్ రెడీ. ఫైనల్ అనెస్థీషియా ప్రిపేర్ చేయండి. అవసరమైతే ఎపిడ్యూల్ కూడా రెడీగా ఉంది. డాక్టర్ నెక్స్ట్ కేస్ అన్ఫ్రాక్చర్ రెడీ. నోబ్లాక్ ప్రిపేర్ చేయండి. డాక్టర్ లాస్ట్ కేస్ సిస్టమ్ వాల్. డొమెన్సిస్ సరిపోతుంది. అనస్థీషియా కాబట్టి కదా మీకు దీనికి డిఫరెంట్ ఇస్తున్నారు. మేడం దీనికి డిఫరెంట్ గా అనస్థీషియా ఎందుకు ఇస్తున్నాను డౌట్ అంట. మీకే కాదు చాలా మందికి ఉండే డౌట్ ఇదే. ఒకసారి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అనెస్థీషియా అనేది ప్రతి సర్జరీ రిక్వైర్మెంట్. అది సర్జరీ డ్యూరేషన్ బట్టి, పేషెంట్ హెల్త్ కండిషన్ బట్టి అండ్ అలాగే ఏ పార్ట్ మీద సర్జరీ చేస్తున్నారు అనే దాన్ని బట్టి డిజైన్ చేయబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ సర్జరీస్ లో పేషెంట్ కంప్లీట్ గా కదలకుండా ఉండాలి. అలాంటి సర్జరీస్ లో జనరల్ అనెస్థీషియా ప్రిఫర్ చేస్తాం. కానీ అదే అనెస్థీషియా ప్రతి సర్జరీకి ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని సర్జరీస్ కి ఆ ఒక్క బాడీ పార్ట్ ని నమ్ము చేస్తే సరిపోతుంది. ఇలా సర్జరీకి ఏది బెస్ట్ ఏది సేఫ్ ఆప్షన్ అనేది అనెస్థీషియాలజిస్ట్ డిసైడ్ చేస్తారు. టైప్స్ ఆఫ్ అనెస్థీషియా అవేర్నెస్ కోసం ఈ వీడియోని షేర్ చేయండి.